you. Connect Care Cure, Nizamabad's first app. Find your trusted doctor and book appointments in seconds. అయితే కామారెడ్డి బస్టాండ్ ముంగట ఈ హెల్మెట్ ఆకారాన్ని పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అన్నది ఒకసారి మనము ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఇక్కడ ఈ కూడలిలో ఈ హెల్మెట్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇది పెట్టాలన్న ఆలోచన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా మా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మేడం చైతన్య రెడ్డి దిశానిర్దేశంలో మా సిఏ నరహరి సార్ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క 300 కేజీల భారీ స్క్రాప్ తో తయారు చేసినటువంటి హెల్మెట్ను ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా మనకు ఆలోచన ఎక్కడ వచ్చిందంటే, నేను రోడ్ల మీద ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి హెల్మెట్ పెట్టుకోమని అవగాహన కల్పిస్తున్నా, కానీ వాళ్ళు పెట్టడం లేదు. దీని ద్వారా నా కళ్ళ ముందరనే మేము వెహికల్ చెకింగ్ చేసే సందర్భంలో ఒక అతను డైలీ కనిపిస్తాడు, హెల్మెట్ పెట్టమని చెప్తున్నాం, కానీ నేను లోకలే సార్, నేను పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, నేను ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళాలి, ప్లస్ నాకు ఎయిర్ ఫాల్ అవుతుంది అనేసి చాలా కారణాలు చెప్తున్నారు. ఓకేనా, నేను చాలాసార్లు చెప్పిన ఒక వ్యక్తి పెట్టకపోవడం వల్ల ఏమైందంటే, రోడ్ పైన వెళ్తూ ఉన్నాడు, ఒక ట్రిప్పర్ వచ్చేసింది, హిట్ ఇచ్చింది. ఓన్లీ కారణం ఏంటంటే ఆయన చనిపోయాడు. కారణం ఏంది? మెయిన్ అంటే హెల్మెట్ లేకపోవడమే కారణం. ఒకవేళ ఆయన హెల్మెట్ పెట్టుంటే చిన్న చిన్న ఇంజురీస్, మైనర్ ఇంజురీస్ అయ్యి కంపల్సరీ ఆయన బతికేవాడు, వాళ్ళ కుటుంబానికి ఆయన హెల్ప్గా ఉండేవాడు. దీనికి నాకు అక్కడనే ఆలోచన పుట్టింది, ప్రజల్లో కంపల్సరీ ఈ చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు హెల్మెట్ పెట్టే విధంగా ఎలా చేయాలి అనే ఆలోచనతో నేను ఇది 300 కేజీల స్క్రాప్ ఐటమ్స్తో దాన్ని తయారు చేయించడం జరిగింది. దీన్ని ఎక్కడ పెట్టాలి అనే దానిపైన చాలా చర్చించి ఈ చాలా రద్దీ ఉండే ప్రదేశం అయినటువంటి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో మేము పెట్టడం జరిగింది. దీన్ని ఇనాగ్రేషన్ కోసం మన మంత్రి గారు సీతక్క గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంకొకటి, చాలా మంది లోకల్ అని చెప్పి ప్రజలు కూడా హెల్మెట్ పెట్టకుండా ఉండడం అనేది చాలా మూర్ఖత్వం. ఒకటి, మనం దేవుళ్ళం కాదు, హెల్మెట్ను ఏర్పాటు చేసి మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది ఈ స్క్రాప్ కి సంబంధించిన వస్తువులు మీకు ఎన్ని డేస్ అయింది సేకరించడానికి? మేము దాదాపు ఒక నెల నుంచి ఇటువంటి దీని నిర్మాణంలో పార్టిసిపేట్ చేసినాం. దీనికి చాలా కష్టపడ్డాము. ఒక 30 డేస్ వరకు మేము కష్టపడి మా ట్రాఫిక్ స్టాఫ్ ప్రోత్సాహంతో, వారి యొక్క కష్టంతో ఇది నిర్మించడం జరిగింది. మరి మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టారు, ప్రజలలో ఇప్పటికైనా కానీ మార్పు వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? నేను ట్రాఫిక్ రాకముందు చాలా మంది హెల్మెట్ పెట్టకపోయేది. ఇప్పుడు ఒక ప్రజలలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలలో అవగాహన కల్పించడం. ప్రజలలో మార్పు వచ్చింది. ఒక 100 మందిలో 50 మంది మాత్రం కంపల్సరీ పెడుతున్నారు. మొత్తం అందరు పెట్టే విధంగా చూస్తాము. ఎవరైతే హెల్మెట్ ధరించలేరో వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, వారిపైన ఫైన్ వేస్తాం, కంపల్సరీ వారితో ఫైన్ ఇంపోజ్ చేయించి కట్టిస్తాం. అంటే ఇంతకు ముందు కూడా మీరు వాళ్ళు మారాలని చెప్పేసి ఫైన్లు వేయడం జరిగింది, అయినా కానీ ప్రజలలో మార్పు రావట్లేదు. అంటే ఇప్పుడు మేము అడిగి తెలుసుకున్నాము, మాది ఇక్కడే ఉన్నది, అందుకోసమే మేము హెల్మెట్ పెట్టుకుంటామే లోకలీ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ప్రజలకు? ఒకటే ఆలోచించండి, మన కుటుంబానికి మనమే అనేది ఇంపార్టెంట్. వేరే వ్యక్తులు వచ్చి మన కుటుంబ సమస్యను తీర్చలేరు. అంటే మనము బతికి ఉంటేనే మన కుటుంబానికి మనం అన్ని చేయగలుగుతాం. దానికోసం మీరు రోడ్ పైకి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబానికి మీరు అండగా ఉండండి. లోకల్ అయినా కానీ మీ ప్రాణాలకు మీరే బాధ్యులు, మీ కుటుంబాన్ని ఆలోచించాలని చెప్పేసి లోకల్ ఇక్కడి నుండి అక్కడికి కాదు, రోడ్డు పైకి వస్తే హెల్మెట్ ధరించాలని చెప్పేసి కూడా మనకు ట్రాఫిక్ ఎస్ఐ చెప్పడం జరిగింది. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, కామారెడ్డి నుంచి.